రాష్ట్రాల్లో సాగవుతున్న యాసంగి వరి పైరు వివిధ దశల్లో ఉంది. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా చాలా ప్రాంతాల్లో అగ్గి తెగులు, మొగిపురుగు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి వల్ల దిగుబడులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది కాబట్టి రైతులు సత్వరమే తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త బలరాం. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో అధికంగా రైతులు వరి పంటను సాగు చేశారు. వివిధ ప్రాంతాల్లో వివిధ దశల్లో పైరు ఉంది. ఇంకా అక్కడక్కడ రైతులు నాట్లు వేస్తున్నారు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా వరిలో చీడపీడలు ఆశిస్తున్నాయి. ముఖ్యంగా మొగిపురుగు, అగ్గి తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ తెగుళ్ల వల్ల ఆకులపై నూలుకండే ఆకారపు మచ్చలు ఏర్పడతాయి. ఉధృతి ఎక్కువైతే మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి పైరు కాలిపోయినట్లు కనిపిస్తుంది. వీటి వల్ల దిగుబడులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ చీడపీడలను ఏ విధంగా అరికట్టాలో రైతులకు తెలియజేస్తున్నారు జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త బలరాం. యాసంగి వరి పంటను మూగిపురుగు అదేవిధంగా అగ్గి తెగులు ఆశించినట్లు మనకు సమాచారం అందింది. కావున వీటి నివారణకు మనకు అగ్గి తెగులను చూసుకున్నట్లయితే ఈ తెగులు ఆశించినప్పుడు మనకు ఆకుల మీద నూలు కండే ఆకారం కలిగినటువంటి మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలను మనం దగ్గరగా చూసినట్లయితే ఈ మచ్చల యొక్క అంచులు గోధుమ రంగులోను, అదేవిధంగా ఈ మచ్చల మధ్య భాగము బూడిద లేదా తెలుపు రంగులో ఉంటుంది. ఇలాంటి మచ్చలను మనము వరి ఆకుల మీద గమనించినట్లయితే మనం దీని నివారణ చర్యలు చేపట్టాలి. ఈ అగ్గి తెగులు అనేది నారుమడిలోను అదేవిధంగా ప్రధాన పొలంలో ఆశిస్తుంది. నారుమడిలో ఆశించి ఈ తెగుల యొక్క లక్షణాలను చూసినట్లయితే నివారణకు ట్రైసైక్లజోల్ ప్లస్ మ్యాంకోజెబ్ మిశ్రమం కలిగినటువంటి మందును లీటర్ నీటికి 2.5 గ్రాములు కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఈ అగ్గి తెగుల యొక్క లక్షణాలు ప్రధాన పొలంలో కనిపించినట్లయితే దీని నివారణకు ట్రైసైక్లజోల్ అనే మందును 0.6 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ అగ్గి తెగులను నివారించుకోవచ్చు. అదేవిధంగా వరి పంటను ఆశించే ముఖ్యమైన పురుగులలో మూగి పురుగు ఈ యాసంగి కాలంలో ఎక్కువగా ఆశిస్తుంది. దీని నివారణకు రైతులు ఇప్పటివరకు ఎవరైనా నాటు వేయని వాళ్ళు ఉంటే నాటు వేసేటప్పుడు నారు యొక్క కొనలను తుంచి నాటు వేసుకోవాలి. అదేవిధంగా పిలకలు తొడిగే దశలో ఈ కాటాఫ్ హైడ్రోక్లోరైడ్ అనే మందు ఎకరానికి 400 గ్రాములు పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ తొలి దశలో ఆశించే మూగి పురుగును నివారించుకోవచ్చును. అదేవిధంగా ఈ మూగి పురుగు అనేది తరువాత దశలలో కూడా వరి పంటను ఆశిస్తుంది కాబట్టి అంకురం నుంచి చిరుపొట్ట దశలో కాటాఫ్ హైడ్రోక్లోరైడ్ 4 జిగులుగలు అయితే ఎకరానికి 8 కిలోలు చల్లుకోవాలి. క్లోరాంత్రనిరిపోల్ అనే మందును లీటర్ నీటికి 0.3 ml కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మూగి పురుగును నివారించవచ్చు.